రాబోయే కాలానికి కాబోయే మహారాజులారా, ఓ మహారాణులారా, ఏ పుట్టలో ఏ పామున ఏ చెట్టులో ఏం దాగునో ఎవరికి తెలుసు? అది కాలానికి తెలుసు. అది కాలానికి తెలుసు. కాలం విచిత్రమైంది. కాలం విచిత్రమైంది. కాబట్టి ఆ మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో పుట్టకుండా ఉంటే, ఆయన రాజ్యాంగాన్ని రాయకుండా ఉంటే మేము మాట్లాడేటోళ్ళం కాదు, మీరు కూర్చునేటోళ్ళు కాదు, వీళ్ళు గెలిచేటోళ్ళు కూడా కాదు. కాబట్టి అంబేద్కర్ అంటేనే ఒక మార్పు, అంబేద్కర్ అంటేనే ఒక విస్ఫోటనం, అంబేద్కర్ అంటేనే ఒక ఒప్పేన, అంబేద్కర్ అంటేనే సామాజిక చైతన్యం, అంబేద్కర్ అంటేనే సామాజిక చైతన్యం. జనవరి 26వ తారీఖుని గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి? జనవరి 26వ తారీఖుని గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి అంటే 1929 డిసెంబర్ 29వ తారీఖున మొట్టమొదటిసారిగా భారతదేశంలో త్రివర్ణ పతాక జెండా రెపరెపలాడింది. ఆ జెండాను ఎగిరించినటువంటి వ్యక్తి అంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూ. తర్వాత 1930 జనవరి 26వ తారీఖున 1930 జనవరి 26వ తారీఖున సంపూర్ణ స్వరాజ్ అని ఆనాడున్నటువంటి స్వాతంత్ర సమరయోధులు ప్రకటన చేసుకున్నారు. సంపూర్ణ స్వరాజ్. అందుకోసమే జనవరి 26ను ప్రత్యేకంగా ఎంచుకున్నారు. ప్రియమైనటువంటి విద్యార్థులారా, భారతదేశానికి స్వాతంత్రం ప్రకటన జరుగుతూ ఉంది. ప్రకటన జరుగుతున్నప్పుడే ఒక దేశంలో మేము ఈ దేశానికి స్వాతంత్రం ఇస్తాం, ఎట్లా పరిపాలన చేసుకుంటారని భారతీయులను అడిగితే, భారతీయులు రాజ్యాంగ పరిషత్ సభను ఒక కమిటీ వేసుకున్నారు. రాజ్యాంగ రచనా కమిటీ ఇంకో కమిటీ వేసి, రాజ్యాంగ రచనా కమిటీకి చైర్మనే బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయనతో పాటు 5 మంది ఉంటారు. మొత్తం 6 మంది సభ్యులతోన భారత రాజ్యాంగ రచనా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఆయన 60 దేశాలు తిరిగిండు. భారత రాజ్యాంగానికి 60 దేశాలు తిరిగిండు. 60 దేశాలు తిరిగినప్పుడు ఆయనకైనా ఖర్చు ఎంత అంటే 4 లక్షల రూపాయలు. ఓన్లీ 4 lakhs rupees. ఎన్ని దేశాల రాజ్యాంగాలు అధ్యయనం చేసిండు? 60 దేశాల రాజ్యాంగాలు అధ్యయనం చేసిండు. అందులో భారతదేశానికి కావాల్సినటువంటి 10 దేశాల రాజ్యాంగాలను చదివి ఏ దేశం నుంచి ఏం తీసుకొని మొత్తం తీసుకొని భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అది 1949 నవంబర్ 26వ తారీఖున చట్టసభలో ఆమోదం నిలిపింది. ఎప్పుడు అమలు కావాలన్నారు. దేశానికి స్వాతంత్రం ఇస్తున్నప్పుడే ప్రకటన చేసిరయ్యా, మాకు జనవరి 26వ తారీఖున దేశానికి స్వాతంత్రం ఇవ్వండి అని లార్డ్ మౌంట్ బాటన్ అడిగితే, కాదు ఆగస్టు 15వ తారీఖు నాడు ఇస్తానని ప్రకటన చేసుకున్నాడు. దేశానికి స్వాతంత్రం వచ్చింది. రాజ్యాంగాన్ని రాసుకున్నాడు. వీళ్ళు తర్జన భర్జన పడుతున్నారు. ఎప్పుడు పెట్టుకోవాలి గణతంత్ర దినోత్సవం అంటే ఇప్పుడే ఉంది. సంపూర్ణ స్వరాజ్ జనవరి 26. సంపూర్ణ స్వరాజ్ జనవరి 26వ తారీఖునే మనకు గణతంత్ర దినోత్సవం జరుపుకోవాలని ప్రకటించిన దృష్ట్యా 1950 జనవరి 26వ తారీఖు నుంచే భారత గణతంత్ర దినోత్సవం ఈరోజు వాడవాడల్లా నిర్వహిస్తా ఉన్నాం. భారత రాజ్యాంగం అది గొప్పైనటువంటి భారత రాజ్యాంగంలో 2 అక్షరాలు ఉంటాయి. 1,17,369 అక్షరాలు భారత రాజ్యాంగంలో ఉంటాయి. భారత రాజ్యాంగం పుస్తకం ఎంత పొడవు ఉంటుంది? 22 ఇంచుల పొడవు ఉంటుంది, 16 ఇంచుల వెడల్పు ఉంటుంది. అది 2 భాషల్లో లెక్కించబడినటువంటి గొప్పైన అంశం. దాంట్లో 200 రచనా కమిటీ వేసిన సందర్భంలో మొత్తం 299 మంది ఉన్నారు. అయితే అప్పుడు ప్రధానమంత్రిగా రాజ్యాంగ రచనను కమిటీని నివేదికలు అందజేసిన సందర్భంలో ఎంతమంది సంతకాలు పెట్టినట్టే 284 మంది సంతకాలు దాని మీద పెట్టిండ్రు. భారత రాజ్యాంగంలో ఒక పెద్ద ఫిగర్ దాని మీద ఐరావతం ఏనుగు బొమ్మ దాని మీద ఉంటుంది. కాబట్టి భారత రాజ్యాంగం అంత గొప్పగా ఉంది. కాబట్టి భారత రాజ్యాంగం మన భారత రాజ్యాంగం బాబాసాహెబ్ రాసిన లిఖిత రాజ్యాంగం. భారత రాజ్యాంగం మన భారత రాజ్యాంగం బాబాసాహెబ్ రాసిన లిఖిత రాజ్యాంగం. గణతంత్ర రాజ్యాంగం సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం. గణతంత్ర
ప్రభుత్వము ఇచ్చిన రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. బాబాసాహెబ్ రాసిన లిఖిత రాజ్యాంగం గణతంత్ర రాజ్యాంగం. సాంఘిక ఆర్థిక రాజనీతిని పంచిన రాజ్యాంగం. పంచిన రాజ్యాంగం. పంచిన రాజ్యాంగం. వ్యక్తి గౌరవం దేశ సమ్మెకి ఇచ్చిన రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. బాబాసాహెబ్ రాసిన లిఖిత రాజ్యాంగం గణతంత్ర రాజ్యాంగం. అధికరణాలు షెడ్యూలతో అధికరణాలు షెడ్యూలతో అవని పైన నిలిచిన రాజ్యాంగం. అవని పైన నిలిచిన రాజ్యాంగం. అందులో ఎన్ని భాషల్లో లిఖిత రాజ్యాంగం. అది మన భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. బాబాసాహెబ్ రాసిన లిఖిత రాజ్యాంగం గణతంత్ర రాజ్యాంగం. అంబేద్కర్ పుట్టకుంటే ఎలా ఉండటల్లము, రాజ్యాంగం రాయకుంటే ఎట్లా బతికేటల్లము. అంబేద్కర్ పుట్టకుంటే ఎలా ఉండటల్లము, రాజ్యాంగం రాయకుంటే ఎలా బతికేటల్లము. ఎలా బతికేటల్లము. పెద్ద పెద్ద చదువులు అంబేద్కర్ చదవకుంటే అంబేద్కర్ చదవకుంటే అంబేద్కర్ చదవకుంటే దేశ దేశాలన్నీ అంబేద్కర్ తిరగకుంటే అంబేద్కర్ తిరగకుంటే అంబేద్కర్ తిరగకుంటే పీడితుల హక్కులను అంబేద్కర్ ఇవ్వకుంటే అంబేద్కర్ ఇవ్వకుంటే అంబేద్కర్ ఇవ్వకుంటే బానిసలుగా బతికేటలం బానిసలుగా బతికేటలో భస్మమైపోయేటలో అంబేద్కర్ పుట్టకుంటే ఎలా ఉండటల్లమో, రాజ్యాంగం రాయకుంటే ఎలా బతికేటోళ్ళమో. రాజ్యాంగం రాయకుంటే ఎలా బతికేటోళ్ళమో. ఓ ప్రియమైన విద్యార్థులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసిన తర్వాత అసలు భారత రాజ్యాంగం అంటే ఎట్లా అంటే, ముస్లింలకు ఖురాన్ ఎంత ముఖ్యమో, క్రిస్టియన్లకు బైబిల్ ఎంత ముఖ్యమో, హిందువులకు భగవద్గీత ఎంత ముఖ్యం, ఇవన్నీ కలబోసిందే భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం లేకుండా ఉంటే, అంబేద్కర్ రాయకుండా ఉంటే ఈ దేశంలో చాలా మంది ప్రజలు చదువుకు దూరంగా ఉండేవాళ్ళు, బానిసగా బతికేవాళ్ళు. కాబట్టి భారత రాజ్యం ఒక గొప్పైనటువంటి రాజ్యం. ఇంకో అంశం కూడా ఇచ్చాడు, భారత రాజ్యాంగం దాంట్లో ఉన్నటువంటి ఫలాలు ప్రజలకు అందకుండా ఉంటే భారత రాజ్యాంగాన్ని ఏ సందర్భమైనా సరే మీరు సవరణ చేసుకోవచ్చని మనం అందులో ఉంది. అందుకే భారత రాజ్యాంగం అనేక సవరణలు చేసుకుంది. ఓ వేదిక ఉన్నటువంటి పెద్దలారా, ఓటు అనేది వజ్రాయుధం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు అనే వజ్రాయుధాన్ని మీకు ఇచ్చిండు, ప్రజలకు ఇచ్చిండు, మనకి ఇచ్చిండు. నిజాయితీ పరులను, నిక్కచ్చిగా ఉండేటోళ్ళను, నిస్వార్థమైన వ్యక్తులను, ప్రజల కోసమే జీవించే వ్యక్తులను, ప్రజల కోసమే ప్రజల తన బిడ్డలుగా భావించే వ్యక్తులను ఎన్నికల్లో ఓటేయండి చెప్పినటువంటి వ్యక్తి. అసలు ఓటకి ఎట్లా వచ్చింది? అది 1930 సంవత్సరం లండన్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది నాయనలారా. ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో మహాత్మా గాంధీ పోయిన నాయన, పండిట్ జవహర్లాల్ నెహ్రూ పోయిన ఆయన, సర్దార్ వల్లభాయ్ పటేల్ పోయిందయ్యా, వాళ్ళతో పాటుగా బాబాసాహెబ్ అంబేద్కర్ పోయిండు. తందానా దేవనందనాన తలిగిట గొంతరిత అయ్యా. అక్కడ ఉన్నటువంటి ఆ సభ నిర్వహిస్తున్నటువంటి ఆయన ఒక లండన్ మోదేవారు అయినటువంటి ఆయన హిలియం అబ్రాహం ఏం చెప్పిందంటే, ఓ అయ్యా గాంధీ 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 గారు ఓటు హక్కు ఎవరికి అలా చెప్పమని చెప్పింది ఆయన. గాంధీ ఏమన్నాడంటే, అయ్యా మేము మాకు ఓటు హక్కు కావాలంటే మేము ట్యాక్సులు ఎవరైతే కడుతున్నారో వారికే ఓటు హక్కు ఇవ్వాలని మహాత్మా గాంధీ చెప్పిండు. తందానా దేవనందనాన తరిగిత గుంతరిత. తర్వాత ఎవరు వచ్చినంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చింది ఆయన. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఓటుకు ఎవరికి ఇవ్వాలని చెప్తే, అయ్యా ఏముంది, డిగ్రీ పాస్ అయినటువంటి ఎవరికైనా ఓటుకు ఇవ్వాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పిండు. తందానా దేవనందనాన తలిగిత గుంతరిత. తరువాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ వచ్చింది ఆయన. అయ్యా నెహ్రూజీ ఓటుకు ఎవరికి ఇవ్వాలని చెప్తే, ఏముందయ్యా 100 ఎకరాల భూ ఎవరికైతే ఉంటుందో రాజులకు ఇవ్వాలి, 100 ఎకరాల భూ ఉన్నటువంటి వాళ్ళకి ఓటుకు ఇవ్వాలని చెప్పిండు.
తందాన దేవనందనాన తరిగిత గుంఠ అయ్యా చివరన చిట్ట చివరన కూర్చున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ వంతు వచ్చిందిరా. అయ్యా అంబేద్కర్ ఓటుకి ఎవరికి ఇవ్వాలని చెప్తే ఏముంది అయ్యగారు, భారతదేశ పౌరుడై ఉండాలి నాయన, భారతదేశ పౌరుడై ఉండాలి. ఆడమగ తేడా ఉండొద్దు, ధనిక బీద తేడా ఉండొద్దు, లింగ వివక్ష సూచించొద్దు నాయన. 21 సంవత్సరాలు ఎవరికైతే నిండుతావో వాళ్ళందరికీ నా దేశ పౌరులకు ఓటుకి ఇవ్వాలని డిమాండ్ చేసినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశం ఉన్నటువంటి అన్ని కులాల మతాల వర్గాల ప్రజలకు ఓటకిచ్చినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్. 21 సంవత్సరం తర్వాత గౌరవనీయులు ఆనాడు ఉన్నటువంటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు 21 అయితే ఇబ్బంది అయితే కాబట్టి అది 18 సంవత్సరాలు నిండిన ప్రతి స్త్రీ పురుషునికి ఓటుకిచ్చిండు నాయనలారా. భారత రాజ్యాంగంలో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి గంగారంలో ఉన్నటువంటి పెద్దలు, వార్డు మెంబర్లు కావచ్చు, ఉప సర్పంచ్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, మా హెడ్ మాస్టర్ కావచ్చు, ఇక్కడ ఉన్న టీచర్లు కావచ్చు, అక్కడ ఉన్న యూత్ కావచ్చు, చదువుకున్న పిల్లలు కావచ్చు, అందరూ కూడా భారత రాజ్యాంగానికి లోబడే జీవిస్తున్నారు. నీకోసం నీవు జీవిస్తే నీలా మిగిలిపోతావు, జనము కోసం జీవిస్తే జనములో నిలిచిపోతావు. నీకోసం నీవు జీవిస్తే నీలా మిగిలిపోతావు, జనము కోసం జీవిస్తే జనములో నిలిచిపోతావు, జనములో నిలిచిపోతావు. జనము కోసం జంగు చేస్తే జగతుల ఖ్యాతి పొందుతావు, జగతుల ఖ్యాతి పొందుతావు, జగతుల ఖ్యాతి పొందుతావు. జనంతో నడిస్తే నీవు జగ్జీవన్లా నిలుస్తావు, జగ్జీవన్లా నిలుస్తావు, జగ్జీవన్లా నిలుస్తావు. జనం పిలుపుకు స్పందిస్తాయి. ఓ ప్రియమైనటువంటి విద్యార్థులు, జనం పిలుపుకు స్పందిస్తే జనం గుండెలో నిలుస్తావు. చల్ నీకోసం, అరే నీకోసం నీవు జీవిస్తే నీలా మిగిలిపోతావు, జనము కోసం జీవిస్తే జనముల నిలిచిపోతావు, జనముల నిలిచిపోతావు.